విమలాకి ఇద్దరు పిల్లలు అజయ్, అరుణ్. వాళ్ళిద్దరూ బానే సంపాదించేవారు. వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా జరిగాయి. అయితే భార్యలు రాగానే ఇల్లు మొత్తం కూలిపోయింది. ఇంట్లో ఎవరి వాటా వాళ్ళు తీసుకున్నారు. ఇల్లు 3 భాగాలుగా చేశారు. అర్జున్ తన భార్య శీతల్తో ఒక భాగంలో ఉండేవాడు. అరుణ్ తన భార్య ఉర్మిళతో వేరే భాగంలో ఉండేవాడు. మరియు వారి తల్లి, తండ్రి, చెల్లి వేరే భాగంలో ఉండేవారు. సుఖీ మరియు విమల చాలా కష్టపడి ఆ ఇద్దరు కొడుకుల్ని పెంచారు. అసలు ఇది ఏం జరిగింది విమల? మనం ముసలైన తర్వాత వాళ్ళిద్దరూ మనల్ని బాగా చూసుకుంటారని అనుకున్నాం కదా, కానీ పెళ్లి తర్వాత వాళ్ళు ఇంటినే ముక్కలుగా చేస్తారు. ఏం చేయగలం చెప్పండి? కలియుగం అంటే కలియుగమే. ఇప్పుడు కూడా కష్టపడి మనం మన కడుపు నింపుకోవాల్సి వస్తుంది. వాళ్ళ కూతురు పాయల్ ఇలా అంది. అమ్మా నాన్న, నా వల్ల కూడా మీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా? లేదు తల్లి, దేనికి కష్టం? నువ్వు మా చిన్ని తల్లివి. నీ పెళ్ళైపోతే చాలు, ఆ తర్వాత మేము సుఖంగా కళ్ళు మూస్తాం. అలాంటి మాటలు ఎందుకు అంటున్నావు నాన్న? ఎందుకు అనకూడదు? నన్ను ఈ బెంగే తినేస్తుంది. నీ పెళ్లి చేయడానికి నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. డబ్బంతా వాళ్ళిద్దరికీ చదివించి ప్రయోజకులు చేయడంలోనే అయిపోయింది. హా, అదే అనుకున్నాం. వాళ్ళిద్దరికీ ఏదో మంచి ఉద్యోగం వస్తే ఇద్దరూ కలిపి చిన్న చెల్లి పెళ్లి ఘనంగా చేస్తారని. చెయ్యక తప్పదు. లేకపోతే మన పాయల్ కూతురు జీవితాంతం ఇలా పెళ్లి కాకుండానే ఉండిపోతుందా? రేపు ఇద్దరితో మాట్లాడతాను. ఇదంతా మాట్లాడుకున్న తర్వాత విమల వంట చేయడానికి వెళ్ళింది. ఇద్దరు కోడలు ఇంటి నుంచి పన్నీర్ మరియు చికెన్ సువాసన వచ్చింది. ఆ వాసన పీలుస్తూ విమల రోటీ చేసింది. మరియు ముగ్గురు రోటీ బెల్లం తినేసి పడుకుండిపోయారు. విమల ఇద్దరు కొడుకులు పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు. తెల్లవారు వారిద్దరూ త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి సుకు అరుగు బయట కూర్చొని ఉన్నాడు. సుకియాకి వాళ్ళిద్దరు కొడుకుల ఇంట్లోకి వెళ్లే పర్మిషన్ లేదు. పెద్ద కొడుకు అర్జున్ ఆఫీస్కి బయలుదేరుతూ తండ్రి వైపు చూశాడు. బాబు అర్జున్, నీతో కొంచెం మాట్లాడాలి. అరుణ్కి చెప్పుంచండి, నేను కనుక్కుంటాను. ఇలా అని అర్జున్ వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత అరుణ్ బయటకు వచ్చాడు. నాన్న అరుణ్, 2 నిమిషాలుండు, కొంచెం మాట్లాడాలి. చూస్తున్నారు కదా కంగారులో ఉన్నాను. ఇప్పుడే మాట్లాడాలా? ఇప్పుడు నేను మాట్లాడలేను, తర్వాత రండి. అరుణ్ అసలు ఏ మాట వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సుఖ్య భార్యతో ఇదంతా చెప్పాడు. మీరిద్దరూ నా పెళ్లి గురించి అస్సలు చింతించకండి. రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. పాయల్ అన్నది నిజమైంది. పాయల్ జీవితంలో ఒక అబ్బాయి ఉన్నాడు. పాయల్ కాలేజ్కి వెళ్ళేది. అక్కడ ఒక అబ్బాయి ఆమెను ఇష్టపడ్డాడు. అతని పేరు అనురాగ్. అనురాగ్ పాయల్తో ఇలా అన్నాడు. పాయల్, నన్ను పెళ్లి చేసుకుంటావా? హా అనురాగ్, కానీ మీ ఇంట్లో వాళ్ళు నన్ను స్వీకరిస్తారా? ఎందుకు చేయరు? ఈరోజు నేను ఇంట్లో మాట్లాడతాను. అనురాగ్ ఇంట్లో వాళ్ళు మంచివాళ్ళు. చెప్పిన వెంటనే పెళ్లికి ఒప్పుకున్నారు. మరియు పాయల్ని చూడ్డానికి వెళ్లారు. అనురాగ్ అమ్మ ఇలా అన్నారు. మాకు పాయల్ చాలా నచ్చింది. అనురాగ్ కూడా చదువుకు తగ్గ మంచి ఉద్యోగం అమెరికాలో వచ్చింది. వచ్చే నెల వెళ్ళిపోతాడు. ఈలోపే తను పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాము. 3 రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకుందాము. తర్వాత వచ్చే వారం పెళ్లి. వదిన గారు, చేసేద్దాం. సుఖ్య ఏం ఆలోచించకుండానే పెళ్లి నిశ్చితార్థంకి ఒప్పేసుకున్నాడు. 3 రోజుల్లో నిశ్చితార్థం అవబోతుంది. కానీ సుఖ్య దగ్గర డబ్బులెక్కడా? మీరసలు ఏం చేశారు? 3 రోజుల్లో నిశ్చితార్థం ఎలా అవుతుంది? విమల, నీకు అర్థం కావట్లేదు. ఇంత మంచి అబ్బాయి, కుటుంబం కూడా చాలా మంచిది. ఇలాంటి మంచి ఛాన్స్ ఎలా వదులుకుంటాను? కానీ నిశ్చితార్థంకి ఉంగరం కావాలి. అదెక్కడి నుంచి తీసుకొస్తారు? అర్జున్ మరియు అరుణ్తో మాట్లాడాలి. అప్పుడే అర్జున్ మరియు అరుణ్ తన భార్యలతో వచ్చారు. మాతో మాట్లాడి ఏం లాభం లేదు నాన్న, మేము డబ్బులు ఇవ్వలేము. నిశ్చితార్థం పెట్టుకునే ముందు మమ్మల్ని ఎవరైనా అడిగారా? అడగడానికే కదా ఆ రోజు వచ్చాను. కానీ మీకు టైం ఎక్కడుంది? ఈ నిశ్చితార్థంకి ఒక్క పైసా కూడా పెట్టము. ఆహా, ఎందుకు ఇవ్వాలి డబ్బులు? డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా? అలా అనొద్దు మీరు. మీరందరూ తలా ఒక చెయ్యి వేసి సహాయం చేయకపోతే నిశ్చితార్థం ఎలా అవుతుంది? పెళ్ళి ఎలా అవుతుంది? సీమ మరియు రేఖ అరుణ్, అర్జున్ చెవులో విషం నింపారు. సీమ రేఖకి అస్సలు ఇష్టం లేదు. పాయల్ పెళ్లి అమెరికాలో ఉద్యోగం చేసేవాడితో అవడం. సీమ మరియు రేఖ మాట్లాడుకుని ప్లాన్ వేశారు. రేఖ, ఎలా అయినా సరే మనం ఈ నిశ్చితార్థం ఆపాలి. ఆమె పెళ్లిగాని అతనితో జరిగినట్లయితే మనం ఇంకా వాళ్ళని సాధించలేము. అవునవును, ఇంక డబ్బున్నదైపోయి మన మీద రుబ్బు చూపిస్తుంది. జరగనివ్వకూడదు. పేదది పేదదానిలాగే ఉండాలి. మరిదిగారికి చెప్పు, ఒక్క పైసా కూడా ఇవ్వద్దని. వారిద్దరూ వేసిన ప్లాన్ ప్రకారమే అంతా అవుతుంది. కానీ వాళ్ళకి తెలీదు ఈ భూమి మీద మంచితనంకి ఎంత విలువుందో, ఏం జరుగుతుందో. ఇంకో రోజు గడిచింది.
తెల్లవారే అనురాగ్ తన తల్లి మరియు ఇద్దరు ముగ్గురు చుట్టాలతో వచ్చాడు. విమల వియంకురాలి కాళ్ళ మీద పడిపోయింది. మమ్మల్ని క్షమించండి, మేమొక బంగారపు ఉంగరం కూడా అరేంజ్ చేయలేకపోయాము. కాబోయే అత్తగారు తల్లి కాళ్ళను పట్టుకొని చూడ్డం అనురాగ్కి చాలా బాధ అనిపించింది. ఆ, మాతో చెప్పండి. విమల అతనికి అంతా చెప్పింది. అంతా విన్న తర్వాత అనురాగ్ వాళ్ళ అమ్మాయిలా అంది, అయ్యో ఇంతేనా? ఈ విషయం మీరు ఆ రోజే మాతో చెప్పవలసింది. మాకు ధైర్యం చాలలేదు. ఏం పర్వాలేదు, నిశ్చితార్థం ఉంగరంతో కాదు మనసుతో అవుతుంది. అనురాగ్ నాన్న, ఇప్పుడే వెళ్ళి ఒక ఉంగరం కొని తీసుకురా. సరే అమ్మా, ఇప్పుడే వెళ్తాను. అనురాగ్ వెంటనే వెళ్లి ఒక బంగారపు ఉంగరం కొని తీసుకొచ్చాడు. ఆ ఉంగరంతోటే నిశ్చితార్థం అయిపోయింది. మరియు అనురాగ్ వాళ్ళమ్మ పెళ్లి ఖర్చులు అన్నీ ఆమె చూసుకుంటానన్నది. సీమ మరియు రేఖ ఇది అసలు అనుకోలేదు. పాయల్ తన వదిన నిద్ర దగ్గరికి పెళ్లి కార్డు తీసుకుని వెళ్ళింది. ఇదిగోండి వదినా, పెళ్లి కార్డు. పెళ్లిలో చాలా రుచికరమైన భోజనం పెడతారు, తప్పకుండా రండి. మరియు వారి పెళ్లి ఘనంగా జరిగింది. పేద ఆడపడుచుని డబ్బున్నదవడం చూసి సీమ మరియు రేఖ ఈర్ష్యతో మాడి మసిపోయారు మరియు ఏం చేయలేకపోయారు. కానీ పాయల్ చాలా సుఖంగా జీవనం కొనసాగించింది. 2 రోజుల తర్వాత సోనియా పెళ్లి జరగనుంది. కానీ తను చాలా టెన్షన్‌లో ఉంది. వదినా, నాకు చాలా టెన్షన్‌గా ఉంది. అసలు ఈ పెళ్లి తర్వాత నేను అన్నీ ఎలా మేనేజ్ చేయాలి? నువ్వంటే బాగా మేనేజ్ చేయగలుగుతున్నావు. అలాంటిది ఏమీ లేదు సోనియా. నువ్వు కూడా అక్కడ మీ అత్తగారింట్లో అన్నీ చక్కగా చేయగలవు. నాకు ఎప్పుడైతే ఇక్కడ మీ అందరి సపోర్ట్ ఉండి నేను ఎలా అయితే చేస్తున్నానో నీ మీద కూడా నాకు అలానే నమ్మకం ఉంది. నువ్వు ఏమాత్రం టెన్షన్ పడకు. నాకు తెలిసిన దాని ప్రకారం మీ అత్తగారింట్లో వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. ఇంకా నీ భర్త కూడా ఎంతో మంచివాడట. నువ్వు అందరి మనసులు గెలుచుకుంటావు. థ్యాంక్ యూ వదినా. థ్యాంక్ యూ సో మచ్. నా బంగారు తల్లి, అసలు ఇంత చిన్న పిల్లవి ఎలా పెద్దయ్యావంటే, చిన్నప్పటి నుంచి నా చేతుల మీద ఇలా పెంచి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఆడుతూ ఉన్న నువ్వు రేపటి నుంచి ఉండవు. ఇప్పుడు నీ పెళ్ళైపోతుంది. రేపు నా కూతురు అత్తవారింటికి వెళ్ళిపోతుంది. అమ్మా, నువ్వలా ఏడిస్తే నాకు కూడా ఏడుపొస్తుంది. ఇది కన్నీళ్లు కాదు తల్లి, ఆనంద బాష్పాలు. నేను ఏడవట్లేదు, అస్సలకి ఏడవను కూడా. నా ప్రియమైన మరదలా, నువ్వు వెంటనే నిద్రపో. ఎందుకంటే పెళ్లి వాళ్ళందరూ నిద్రపోయారు. ఓ పని చెయ్యి, నువ్వు నా రూమ్ లో పడుకో. ఎందుకంటే రేపొద్దున్నే పసుపు వేడుక ఉంది. కాబట్టి నువ్వు త్వరగా రెడీ అవ్వాలి. హా తల్లి, నువ్వు వెళ్ళి వదిన రూమ్ లో పడుకో. సరేమా, నేను వదిన రూమ్ లోకి వెళ్తాను. తర్వాతి రోజు ఉదయం సోనియా పెళ్లి ఘనంగా జరుగుతుంది. అత్తవారింటికి వెళ్ళగానే అక్కడ అందరి మనసులు గెలవాలనుకుంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళ అత్త ఇంకా ఆడపడుచుకి అస్సలు నచ్చదు. ఉదయాన్నే సోనియా తలుపు వాళ్ళ ఆడపడుచు కొడుతుంది. వదినా, త్వరగా రా, బయటికి రా, అమ్మ పిలుస్తుంది నిన్ను పూజ కోసం. అదేంటి, ఇప్పుడు 5 కదా అయింది, ఇప్పుడేనా? ఆగు, నేను మేఘాకి చెప్తాను. లేదు లేదు, అది కరెక్ట్ కాదు. నేను వెళ్తాను, అత్తయ్య మాట వింటాను. సోనియా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. మేఘ, నేను రెడీ అయి కిందకొస్తాను. సరే సరే, త్వరగా రా, మమ్మీకి కోపం వస్తుంది. సోనియా చకచకా రెడీ అయిపోయి పూజ దగ్గరకు వస్తుంది. కోడలా, నువ్వు రేపటి నుంచి 4ంటికే లెగవాలి. 5ంటికి నేను పూజ చేస్తాను. కాబట్టి నువ్వు 4ంటికే లెగిచి మొత్తం చెయ్యాలి. ఈ రోజు మేఘా లేపింది, రేపటి నుంచి ఎవరు లేపరు. రేపటి నుంచి నువ్వు పూజ చెయ్యాలి నాతో పాటు. హా, అమ్మా నేను వెళ్తాను, వదిన వచ్చింది కదా. హా మేఘ తల్లి, నువ్వు వెళ్ళి పడుకో. నేను నిన్ను 8ంటికి లేపుతాను. నువ్వు అప్పుడు లేచి వెళ్దు గాని. అసలే ఈ రోజు త్వరగా లేచావు. నువ్వు వెళ్ళు, వెళ్ళి పడుకోమ్మా. సోనియా పూజ వాళ్ళ అత్తగారితో కలిసి చేస్తుంది. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ లో సమోసా చేయమని చెప్తుంది. సోనియా చాలా బాగా వండుతుంది. వాళ్ళ అమ్మ ఇంకా వదిన దగ్గర తను నేర్చుకుంది. కోడలా, సమోసాలో మిర్చి ఏంటి ఇంత కారంగా ఉంది? ఇలా చెయ్యొద్దు. ఇంకా గట్టిగా వేపితే క్రిస్పీగా అవుతుంది. కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఇక్కడి వంటలు నేర్చుకోవాల్సిందే. ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి. మమ్మీ, నాకు లేట్ అవుతుంది, నేను కాలేజ్ వెళ్తున్నా. సరే సరే మా, త్వరగా వెళ్ళేసి రా. చెప్పా కదా మమ్మీ, ఈరోజు ఫ్రెండ్ బర్త్డే ఉండి నాకు కొంచెం లేట్ అవుతుందని. సరే తల్లి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళేసిరా, నాకు ఫోన్ చెయ్యి.
మేఘ కాలేజ్కి వెళ్ళిపోతుంది. సోనియా వంటగది పని చూసుకొని రూమ్లోకి వస్తుంది. సోనియా, నువ్వు సమోసా బాగా చేసావు, కానీ నువ్వు ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ వాళ్ళే నెమ్మదిగా అడ్జస్ట్ అవుతారు, నీ సంగతి తెలుసుకుంటారు. పర్లేదు అలోక్, ఇప్పుడిప్పుడే నేను ఇదంతా చూస్తున్నాను కదా, ఎవరు ఎవరిని అర్థం చేసుకుంటారో. నేనైతే నా తరపు నుంచి మొత్తం ట్రై చేస్తున్నాను. కానీ సోనియా ఎంత బెస్ట్ గా ట్రై చేసినా వాళ్ళ అత్త ఆడపడుచుకి ఏ మాత్రం నచ్చదు. అలా సోనియా పెళ్ళయి నెల గడిచిపోతుంది. వాళ్ళిద్దరూ కలిసి హనీమూన్ కి బయలుదేరి వెళ్తుంటే అప్పుడు కూడా వాళ్ళ అత్త ఆపేస్తుంది. అయినా సరే బాధపడదు సోనియా. సోనియా ఎప్పుడు వాళ్ళ అత్తగారిని ఇంకా ఇంట్లో వాళ్ళని గౌరవిస్తుంది. ఒక మంచి కోడలికి ఉండాల్సిన లక్షణాలన్నీ సోనియాలో ఉన్నాయి. ఒక మంచి కోడలిగా ఉండడానికి సోనియా ప్రయత్నిస్తూనే ఉంది. ఒకరోజు ఇంటి పక్కనే నివసిస్తూ ఉన్న రఘుతో మాట్లాడుతూ మాటల మధ్యలో నవ్వుతూ ఉంటుంది. మేఘ కాలేజ్ నుంచి వస్తూ ఇదంతా చూస్తుంది. వెంటనే వెళ్ళి వాళ్ళమ్మతో ఇలా అంటుంది. మా వదినకసలు బుద్ధి లేదా? ఏంటి పక్కనే ఉన్న ఆ రఘుతో ఇలా మాట్లాడుతూ నవ్వుతూ ఉంది? అసలు తనకి సిగ్గు లేదనుకుంటా. రఘు ఎలాంటివాడో నీకు తెలుసు కదా. ఏంటి కోడలు రఘుతో మాట్లాడిందా? ఇప్పుడే చెప్తా. సోనియా మేఘ మాటలన్నీ విన్నది, కానీ సహనంతో సమాధానం చెప్పాలనుకుంది. కానీ ఏంటిది కోడలా, ఏం చేసావు? ఇది మనింటి ఆడవాళ్ళు చేయాల్సిన పనేనా? నువ్వెందుకు అలా పరాయి మగవాళ్లతో నవ్వుతూ మాట్లాడావు? చెప్పు, ఎందుకిలా చేశావు? నువ్వు ఈ ఇంటికి కొత్త కోడలవని చెప్పి నీకు తెలీదా? చాలెత్తయ్య, ఆపండి. ఇప్పటికే చాలా అవమానించారు. ఏంటిది, నేను ఆ రఘుతో మాట్లాడితే మీరు నాపై ఇన్ని నిందలు వేస్తారా? అసలు మీకు ఆ రఘు ఎవరో తెలుసా? తను చిన్నప్పటి నుంచి స్కూల్లో నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్. ఇంకా నా ఫ్రెండ్ శ్వేత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా. తను చిన్నప్పటి నుంచి నేను అలానే మాట్లాడుతున్నాను. మీ ఇద్దరికి నేనెందుకు సమాధానం చెప్పాలి? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అలోక్ వస్తే గనుక మీరు చెప్పండి. వెంటనే సోనియా కోపంగా తన పర్స్ తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తర్వాత వాళ్ళ అత్తయ్య ఇంకా ఆడపడుచు ఆలోక్కి ఏం చెప్పాలో అని భయపడుతున్నారు. సోనియా గురించి ఏం చెప్పాలో తెలియక ఆలోచనలో పడ్డారు. ఇంకొక వైపు సోనియా కూడా ఏడుస్తూ ఇలా అంటుంది. వదిన, నేను అచ్చం నీలాగే ఉండాలని ఆ ఇంట్లో అనుకున్నాను. కానీ నా ప్రయత్నమంతా వృధా అయిపోయింది. అత్తయ్య ఇంకా మేఘ నన్ను చాలా అవమానించారు. నా క్యారెక్టర్ని దిగజార్చారు. అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను. సోనియా, నువ్వసలు ఏడవకమ్మా. నేను మీ అన్నయ్య వెళ్ళి ఆలోక్తో మాట్లాడతాం. నువ్వు కంగారు పడుకో. కోడలు సరిగ్గా చెప్పింది. నువ్వు ఈ ఇంట ఆడపిల్లవి, నీపైన ఇన్ని నిందలు వేస్తారా? అయినా మా కూతురు ఎలాంటిదో మాకు తెలీదా? తనని పూర్తి సంస్కారంతో మేము చక్కగా పెంచామని మాకు నమ్మకం ఉంది. ఇన్ని మాటలు అన్నారు గనుక నువ్వు వెళ్ళొద్దు. ముందు మాట్లాడని, తర్వాత వెళ్దువు గాని. ఇంకొక వైపు అలోక్ అమ్మ చెల్లి ఇద్దరిని అరుస్తాడు. నీకసలు తెలుసా మేఘ, నాకు ఎప్పటి నుంచో వాళ్ళిద్దరూ చిన్నప్పటి స్నేహితులని తెలుసు. ఏదైనా గాని తను నా భార్య. తనకి మీరు ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు. తను నాకు 3 సంవత్సరాల నుంచి తెలుసు. మీ ఇద్దరు ఏం చేశారు? ఇంటికి వచ్చినప్పటి నుంచి తనని అర్థం చేసుకోకుండా తనతో ఇలా ప్రవర్తించారు. మేఘా, తను నీకు వదిన. నువ్వు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఒకవేళ నువ్వు మీ అత్తగారింట్లో ఇలానే ప్రవర్తిస్తే ఒక్కరోజైనా ఉంటావా? ఒక్కసారి ఆలోచించు. మీరు ఎలా ప్రవర్తించినా ఏం చేసినా నోరు మూసుకొని తన పని తాను చూసుకుంది పాపం. అవునరా నాన్న, మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. సారీ అన్నయ్య. మా వెంటనే వెళ్ళి వదినని తీసుకొనొద్దాం. తనకి సారీ చెప్పి ఇక్కడికి వెంటనే తీసుకొద్దాం పదా. సోనియా వాళ్ళ అత్త ఇంకా ఆడపడుచు వచ్చి తనని క్షమాపణ కోరుతారు. అందరూ చెప్పడంతో సోనియా క్షమించేస్తుంది. ఇక సంతోషంగా అత్తగారింటికి వెళ్తుంది. Thanks for watching.